ఈరోజు మనం క్లాస్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా గురించి డిస్కస్ చేద్దాము. సో, ఎందుకు జావా ఇంత పాపులర్, ఇంత ట్రెండింగ్‌గా ఉంది? ఎందుకు ఐటీ ఫీల్డ్ సెక్టార్‌లో జావాకి ఇంత క్రేజ్ ఉంది? ఏంటి యాక్చువల్లీ దాని ఫీచర్స్ ఏంటి? సో, అది యూజ్ చేసి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనము డెవలప్ చేయొచ్చు? అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఏంటో ఇవాళ క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. సో, జావా ఎందుకు ఇంత ట్రెండింగ్‌లో ఉంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి జావా యొక్క ఫీచర్స్. సో, ఈ జావా ఫీచర్స్ వల్లే మనం ఒక సెక్యూర్ అండ్ రోబస్ట్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయొచ్చు. సో, జావా యూజ్ చేసి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్స్ కానీ, లేదు అంటే మొబైల్ అప్లికేషన్స్, గేమింగ్ అప్లికేషన్స్, లేదు అంటే లైక్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్స్. సో, డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసి లైక్ ఎక్లిప్స్ కానీ, నెట్ బీన్స్ కానీ, సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని కూడా మనం డెవలప్ చేయడానికి మెయిన్ కోర్ జావాని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్స్‌లే కాదు, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్, సో, ఇలా చాలా అప్లికేషన్స్ డెవలప్ చేయడంలో మన జావా అనేది మెయిన్ రోల్‌ని ప్లే చేస్తుంది. సో, ఎందుకు అంటే దాని ఫీచర్స్ వల్లనే. సో, వాటి ఫీచర్స్ ఏంటి? లైక్ శాంపుల్‌గా చూద్దాం ఇప్పుడు. జావా యొక్క ఫీచర్స్ చాలా ఉన్నాయి. బట్ దాంట్లో మెయిన్ 3 ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, ఆ మెయిన్ 3లో ఫస్ట్ వచ్చేసి జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. సో, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే లైక్ ఒక్క ప్లాట్‌ఫార్మ్‌లో దాన్ని రాసి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్‌లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో, దీనివల్ల జావా అనేది ఒక ఆర్కిటెక్చరల్లీ న్యూట్రల్ అని కూడా చెప్పొచ్చు. లైక్ వేరే లాంగ్వేజెస్ చూసుకుంటే లైక్ ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో రాసినప్పుడు సేమ్ ప్లాట్‌ఫార్మ్‌లోనే మనం ఎగ్జిక్యూషన్ అనేది చేయాల్సి వస్తుంది. బట్ జావాలో అలా కాదు. లైక్ మీరు విండోస్‌లో రాసి వేరే అదర్ ప్లాట్‌ఫార్మ్‌లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు కోడ్‌ని. సో, అందుకని జావాని ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అని అంటున్నాము. సో, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్. సో, దీనివల్ల మనకి ఒక స్లోగన్ కూడా ఉంది జావాకి. లైక్ రైట్ వన్స్, రన్ ఎనీవేర్. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ వల్ల మనకి ఒక జావాకి ఒక స్లోగన్ కూడా వచ్చింది. లైక్ రైట్ వన్స్, రన్ ఎనీవేర్ అని. సో, ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. దట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అండ్ జావా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఊప్స్. సో, అది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఊప్స్‌లో వచ్చేసి మనకి 4 కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి. లైక్ ఎన్‌క్యాప్సులేషన్ అని, నెక్స్ట్ ఇన్‌హెరిటెన్స్, నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో, ఊప్స్‌లో ఈ 4 కాన్సెప్ట్స్ అంటే ఒక 4 మెయిన్ పిల్లర్స్ అని అనుకోవచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి ఎన్‌క్యాప్సులేషన్. సో, ఈ ఎన్‌క్యాప్సులేషన్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే లైక్ మన డేటాని, మన ప్రోగ్రామ్‌ని ఎలా సెక్యూర్ చేస్తున్నాము అనేది ఈ కాన్సెప్ట్‌లో మనం నేర్చుకుంటాము. సో, ఎన్‌క్యాప్సులేషన్ రిలేటెడ్ అదే. లైక్ ప్రైవేట్ మెంబర్స్‌ని కానీ ఎలా యాక్సెస్ చేయడము అనే కాన్సెప్ట్స్ అన్నీ ఎన్‌క్యాప్సులేషన్‌లో ఉంటాయి మనకి. అండ్ ఇన్‌హెరిటెన్స్. సో, ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి అంటే లైక్ ఒక ప్రోగ్రామ్ నుండి ఇంకొక ప్రోగ్రామ్‌కి ఏం ఇన్‌హెరిట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో మనం మాట్లాడుకుంటే ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్‌కి సమ్ ప్రాపర్టీ ఇన్‌హెరిట్ అవుతున్నట్టు. సో, అలాగే మనకి ఈ జావాలో వచ్చేసి ఇన్‌హెరిటెన్స్ అంటే లైక్ ఒక ప్రోగ్రామ్ నుండి ఇంకొక ప్రోగ్రామ్‌కి మనం ఏం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా చేస్తున్నాము, లైక్ ఏ కీవర్డ్ యూజ్ చేసి చేస్తున్నాము అనేది ఈ కాన్సెప్ట్‌లో మనము నేర్చుకుంటాము. నెక్స్ట్ పాలిమార్ఫిజంలో వచ్చేసి లైక్ ఒకటే ప్రోగ్రామ్ డిఫరెంట్ వేస్‌గా ఎలా బిహేవ్ చేస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ పాలిమార్ఫిజం. సో, పాలి అంటే లైక్ మెనీ వేస్ అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే లైక్ అన్‌వాంటెడ్ డేటాని మనం ఎలా హైడ్ చేయాలి? అంటే ఇప్పుడు ఎండ్ యూజర్‌కి ఏదైతే ఇంపార్టెంట్, నెసెసరీ డేటా అయితే అనుకుంటున్నామో, అదే అతనికి లైక్ చూయించాలి. అండ్ అతనికి ఏదైతే అన్‌వాంటెడ్ డేటా చూయించొద్దు, లైక్ హైడ్ చేయాలి అనుకున్నవి ఎలా హైడ్ చేస్తున్నాము అతని దగ్గర నుండి అనేది ఈ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్. సో, ఇది వచ్చేసి జావా యొక్క అనదర్ మెయిన్ ఫీచర్. ఊప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌బిల్ట్ లైబ్రరీస్. సో, ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ అంటే ఏంటి అంటే లైక్ ఆల్రెడీ లైక్ ఒరాకిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక సమ్ క్లాసెస్ కానీ, సమ్
ఇప్పుడు ఎవరైతే డెవలపర్ ఉంటారో అతను సమ్ అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అని అనుకుంటాడు. సో, ఆ ప్రాసెస్‌లో అతనికి సమ్ ఫ్యాక్టర్స్ యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ అని అనుకుందాం. లైక్ సీక్వెన్స్ ఆఫ్ డేటాని అతను స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు అరే హెల్ప్ కావాలి అతనికి. సో, అలా ప్రతిసారి డెవలపర్‌కి యూజ్ పడినప్పుడు అతన్ని క్రియేట్ చేసుకోకుండా ఒకటేసారి అవి ఇన్‌బిల్ట్ లైబ్రరీస్‌లో యాడ్ చేశారు. లైక్ వాళ్ళు డెవలప్ చేసి పెట్టేశారు. సో, ఎప్పుడైతే మనం ఒక పర్టిక్యులర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇన్ కేస్ వాటి యూజ్ అవుతే, మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో, అలా దాంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి లైక్ అరేస్ కానీ, స్ట్రింగ్స్ కానీ అండ్ సమ్ డిఫరెంట్ టైప్స్ అండ్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ కూడా వస్తుంది. సో, కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ సో, ఇలా సమ్ డిఫరెంట్ ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ ఉన్నాయి. సో, మనము వీటిని కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ప్రతిసారి మనము దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇవి వచ్చేసి జావా యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్, ఊప్స్ అండ్ ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ అది సింపుల్ అండ్ ఎక్సెప్షన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా దాని వన్ ఆఫ్ ద ఫీచర్ అండ్ నెక్స్ట్ పోర్టబుల్ కానీ. సో, ఇవి వచ్చేసి సమ్ ఆఫ్ ద ఫీచర్స్. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో, సింపుల్ అంటే ఏదైతే మన జావా ప్రోగ్రామ్ ఉంటుందో లైక్ అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అనుకున్నానో, ఆ అప్లికేషన్ అనేది లైక్ ఎండ్ యూజర్స్ నుండి ఏ ఇన్‌పుట్ వచ్చినా కానీ, ఆ అప్లికేషన్ అనేది క్రాష్ అవ్వదు ఎట్ సమ్ పర్టిక్యులర్ పాయింట్. అది వర్క్ అవ్వాలి. ఇన్ కేస్ ఏదైనా స్టేట్‌మెంట్ దానికి అర్థం అవ్వలేదు అంటే క్రాష్ అవ్వద్దు మన అప్లికేషన్. లైక్ స్మూత్‌గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎర్రర్స్, ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు. సో, వీటిని ఎలా హ్యాండిల్ చేస్తాము మన అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు అనేది ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. సో, ఎక్సెప్షన్స్‌ని కూడా ఇక్కడ మనం హ్యాండిల్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్. సో, పోర్టబుల్ మీనింగ్ అంటే ఏంటి అంటే లైక్ కోడ్ అనేది మనం ఒక ప్లాట్‌ఫార్మ్‌లో రాసి ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో, దీన్ని మనము జావాలో ఎలా అచీవ్ చేసాము అంటే లైక్ జేవీఎం. సో, జావా వర్చువల్ మెషిన్. సో, మనకి ఈ జావాలో జేవీఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే జేవీఎం ద్వారానే మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో, జావా పోర్టబుల్‌గా ఉంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఈ జేవీఎం. సో, జావా వర్చువల్ మెషిన్. సో, ఇవి వచ్చేసి సమ్ ఆఫ్ ద జావా ఫీచర్స్. ఇన్ కేస్ మీరు కోర్ జావా సబ్జెక్ట్‌ని నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే, ఈ కాన్సెప్ట్స్ అనేటివి దాంట్లో మస్ట్. సో, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత దీని తర్వాత మీరు ఇన్ కేస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌ని కూడా నేర్చుకోవచ్చు. అండ్ జావా యొక్క సమ్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ హైబర్నెట్‌ని కానీ, స్ప్రింగ్ బూట్‌ని కానీ వాటిని కూడా నేర్చుకోవచ్చు. బట్ ఫస్ట్ వచ్చేసి ఇవైతే బేసిక్ కాన్సెప్ట్స్ మనకి కోర్ జావాలో. సో, ఎందుకు ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అండ్ ఆర్కిటెక్చరల్లీ న్యూట్రల్ అని కూడా అనొచ్చు. సో, ఆ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఊప్స్‌లో వస్తే మనకి ఈ 4 మెయిన్ కాన్సెప్ట్స్ అనేటివి గ్రిప్ అనేది చాలా ఉండాలి. అండ్ ఇన్‌బిల్ట్ లైబ్రరీస్‌లో వచ్చేసి అరేస్ కానీ, స్ట్రింగ్స్ కానీ అండ్ ఈ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో మనకి అరే లిస్ట్ వస్తాయి. అండ్ లింక్డ్ లిస్ట్ కానీ, స్టాక్ కానీ, క్యూ, వెక్టార్ అండ్ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో కూడా మనమేమి ఎక్స్‌టర్నల్‌గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇన్‌బిల్ట్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. ఇన్‌బిల్ట్ క్లాసెస్ ఉంటాయి. సో, వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఎలా యూజ్ చేస్తున్నాము. అంటే ఒక ఆపరేషన్ జరగాలి అన్నప్పుడు ఆ మెథడ్‌ని కాల్ చేయాలి. ఇన్‌బిల్ట్ మెథడ్‌ని అనేది కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంటుంది. సో, ఫ్రేమ్‌వర్క్ అంటేనే ఆల్రెడీ రెడీమేడ్ మెథడ్స్ అనేటివి అవైలబుల్‌గా ఉంటాయి. సో, వాటిని ఏ పర్పస్‌కి కావాలి అన్నప్పుడు మెథడ్‌ని కాల్ చేసుకొని మనము ఆపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇవి మన జావా ఫీచర్స్. ఇందాక మనం డిస్కస్ చేసాము. లైక్ కోర్ జావా యూజ్ చేసి మనము లైక్ వెబ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, డెస్క్‌టాప్ అప్లికేషన్స్ కానీ డెవలప్ చేయొచ్చు అని. సో, ఫస్ట్ ఈ 3 అప్లికేషన్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? అంటే వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? మొబైల్ అప్లికేషన్ అంటే ఏంటి? డెస్క్‌టాప్ అప్లికేషన్ ఏంటో సో, ఇది చూద్దాం ఇప్పుడు. సో, ఇవి వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెస్క్‌టాప్ అప్లికేషన్. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్, వీఎల్‌సీ మీడియా ప్లేయర్, స్లాక్ కానీ, స్కైప్ కానీ, అడాబ్ ఇలస్ట్రేటర్, ఫోటోషాప్, ఆటోకాడ్. సో, ఇవన్నీ ఏంటి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్క్‌టాప్ అప్లికేషన్. సో, వన్స్ ఇన్‌స్టాలేషన్ అనేది కావాలి. సో, ఇవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్. సో, వెబ్ అప్లికేషన్స్ అంటే మనం ఏవైతే బ్రౌజ్ చేస్తామో సో, వాటి అప్లికేషన్స్‌ని వెబ్ అప్లికేషన్స్ అని అంటాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫేస్‌బుక్ బ్రౌజ్ చేయొచ్చు.
ఫేస్‌బుక్ కానీ, లైక్ అమెజాన్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ. సో, ఇవి వచ్చేసి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. సో, వీటికి ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. సో, నో నీడ్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్. బట్ ఇంటర్నెట్ మనకి కావాలి. సో, ఇవేదైనా మనం బ్రౌజ్ చేయాలి వెబ్ పైన అన్నప్పుడు నెట్ మాత్రము మస్ట్. అండ్ ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్‌ని ఓన్లీ వన్ యూజరే ఏంటి ఎట్ ఎ టైమ్ యాక్సెస్ చేయలేడు. సో, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ మల్టిపుల్ యూజర్స్ అనే పర్సన్స్ యాక్సెస్ చేయొచ్చు. సో, అక్కడ కొన్ని స్లో వర్క్ అవ్వడం కానీ, లైక్ లోడింగ్ ప్రాసెస్ అనేటివి అవి ఈ వెబ్ అప్లికేషన్స్‌లో అరైజ్ అవ్వచ్చు. సో, ఇవి వచ్చేసి మన వెబ్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్. సో, మొబైల్ అప్లికేషన్స్ అంటే ఇవి పర్టిక్యులర్‌గా మొబైల్‌కే డిజైన్ చేసినవి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఫేస్‌బుక్ కానీ, నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో, పర్టిక్యులర్‌గా ఇవి మొబైల్ కని డిజైన్ చేశారు. సో, ఇవి చేయాలి అంటే లైక్ ఇన్‌స్టాలేషన్ ఉండాలి మనకి. ఇవి యూజ్ చేయాలి మన మొబైల్ అంటే ఇన్‌స్టాలేషన్ మస్ట్. అండ్ ఇంటర్నెట్ కూడా మనకి కావాలి. సో, ఇవి వచ్చేసి సమ్ ఆఫ్ ద మొబైల్ అప్లికేషన్స్. ఇవి వచ్చేసి సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్. సో, డెస్క్‌టాప్ అప్లికేషన్ వచ్చేసి యాప్ రన్స్ లోకల్లీ. అంటే దీనికి వన్స్ ఇన్‌స్టాల్ చేసి పెట్టేస్తే లైక్ లోకల్‌ది అది రన్ అవుతుంది మన కంప్యూటర్‌లో. అండ్ వెబ్ వచ్చేసి రన్స్ ఇన్ ద క్లౌడ్. అంటే వెబ్ అప్లికేషన్స్‌కి ఏంటి లైక్ సర్వర్ హెల్ప్ అనేది కావాలి. సో, అలా ఆఫ్‌లైన్ యాక్సెస్. సో, ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఆఫ్‌లైన్‌లో రన్ చేయొచ్చు. ఎందుకంటే వన్స్ మనం దానికి ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. బట్ వెబ్ అప్లికేషన్స్ వచ్చేసి బ్రౌజ్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండాల్సిందే మనకి. నెక్స్ట్ సెక్యూరిటీ. సో, సెక్యూరిటీ అనేది ఇక్కడ డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌లో ఉంటుంది. ఎందుకంటే మనము ఓన్లీ వన్ యూజర్ అనే పర్సన్ వర్క్ చేస్తాడు కదా! ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ అప్లికేషన్ పైన. బట్ వెబ్ వచ్చేసి సైబర్ అటాక్ రిస్క్ అనేటివి చాలా ఉంటాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌లో డెస్క్‌టాప్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌లో మనం ఏమన్నా మాన్యుయల్‌గా చేంజెస్ చేయాలి అంటే మనమే వెళ్లి మాన్యుయల్‌గా అప్డేషన్స్ అనేటివి చేయాలి. బట్ వెబ్ అప్లికేషన్స్‌లో అలా కాదు. ఆటోమేటిక్ అప్డేట్స్ అనేటివి అవి అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్. సో, అమెజాన్ తీసుకున్నప్పుడు లైక్ ప్రొడక్ట్స్ కానీ ఏదన్నా ఔట్ ఆఫ్ స్టాక్ ఉంటే అవి ప్రొడక్ట్స్ అనేటివి డిలీట్ అయిపోవడము. అండ్ ఇన్ కేస్ డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటే ప్రైజెస్ అనేటివి అప్డేట్ అవ్వడము. అండ్ ఇన్ కేస్ న్యూ స్టాక్ వచ్చినప్పుడు అవి యాడ్ అవ్వడము. సో, ఇలా. సో, ఇవన్నీ ఏమవుతుంది బ్యాక్ ఎండ్ ఆటోమేటిక్ అవన్నీ అయిపోతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు మనము ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇన్ కేస్ దాని వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు లైక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. సేమ్ పేజ్ మనకి విజిబుల్ అవ్వదు. సో, అలా. నెక్స్ట్ హై స్పీడ్. సో, ఎట్ ఎ టైమ్ ఓన్లీ వన్ యూజర్ దీనిపైన వర్క్ చేస్తాడు కాబట్టి హై స్పీడ్. అండ్ వెబ్ అప్లికేషన్స్‌లో స్పీడ్ అనేది డిపెండ్స్ అపాన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఎట్ ఎ టైమ్ అండ్ నెట్ స్పీడ్ ఎలా ఉంది. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేటివి వెబ్ అప్లికేషన్స్ పైన డిపెండ్ అవుతాయి. సో, ఇవి వచ్చేసి సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డెస్క్‌టాప్ అండ్ వెబ్ అప్లికేషన్స్. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ డెస్క్‌టాప్ అప్లికేషన్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ. సో, ఈరోజు క్లాస్‌లో మనము జావా యొక్క ఫీచర్స్ ఏంటి? ఎందుకింత ట్రెండింగ్‌లో ఉంది? అండ్ ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ దాంతో క్రియేట్ చేయొచ్చో చూసాము. అండ్ అప్లికేషన్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది ఇవాళ చూసాము. సో, నెక్స్ట్ క్లాస్‌లో వేరే దాని గురించి డిస్కస్ చేద్దాము.